చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మాట అన్నారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని. అంటే ఇది ప్రజల దృష్టిలో అమరావతి అభివృద్ధి, పోలవరం అభివృద్ధి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి కోణంలో అమరావతి, పోలవరం అనే 2 ఏటీఎంలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏర్పరచుకున్నది. పోలవరం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఈరోజు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనే ఏటీఎంతో పాటు అమరావతి ఏటీఎం పెట్టుకొని ఈరోజు తల్లిబొల్లి మాటలు చెప్తూ ప్రజలను ఏమార్చి వేల ఎకరాలు రైతుల నుండి సేకరించి తన బినామీలకు, తన సొంత పార్టీకి సంబంధించిన వాళ్లకు, తన సొంత కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోజు అమరావతి గురించి చెప్తున్న ప్రతి అంశము దోపిడీలో భాగంగానే తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న నవనగరాలు కావచ్చు, నిర్మాణం కావచ్చు, ఎంత తన బినామీలకు అప్పచెప్పడానికి, అవినీతి చేయడానికి తన ముఖ్యమంత్రిగా తన కుమారుడిని అమరావతి సీఈఓగా అనధికారికంగా లక్షల కోట్లు అవినీతి చేయడానికి తను నిర్మించుకున్న ఏటీఎం అమరావతి అనేది ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఇందులో భాగంగా అమరావతి యొక్క అవినీతి మొట్టమొదటిసారిగా తన కుటుంబం నుండినే మొదలుపెట్టారు. రైతుల నుండి సేకరించిన భూమి ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం చెయ్యకపోగా, న్యాయం చేసుకున్నది కేవలం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మాత్రమే. తను నిర్మించుకుంటున్న సొంత ఇల్లు ఏదైతే ఉందో 5 ఎకరాల 20 సెంట్లు, ఇది పూర్తిగా అక్రమమైనది. అక్రమ కట్టడము, అవినీతిలో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అధికార భవనం అంటే అది ముఖ్యమంత్రి గారి పేరు మీదో లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీదో ఉండాలి, కానీ వారి యొక్క కోడలు పేద ప్రజలకు ఇల్లు నిర్మిస్తాం, వైద్య సేవలు చేస్తామని ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ పేరు పైన 5 ఎకరాల 20 సెంట్లు
ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్యమంత్రి అధికార నివాసం కట్టే ప్రయత్నం చేస్తున్నారు.